హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మనము పాజిటివ్గా మాట్లాడాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. అయితే మీకు ఒక విషయం తెలుసా? మాటలని ఎంత తూచి తూచి జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిగా జీవితం ముందుకి నడుస్తుంది. అయితే ఈ విషయంలో ఇంకొకటి కూడా ముఖ్యమైనది ఉందండి. కేవలం మాటలే కాదండి. కిచెన్, వంటగది. ఇదేంటి నెగెటివ్, పాజిటివ్‌కి వంటగదికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మన ఎనర్జీ అంతా కూడా పెట్టి మనము వంట వండుతాం. వంట వండేటప్పుడు మనం మనసు పాజిటివ్‌గా ఉందనుకోండి, ఆ వంట కూడా నీట్‌గా అవుతుంది. అలాగే ఇంట్లో దాన్ని తిన్నవాళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పాస్ ఆన్ చేస్తాం. అదే నెగిటివ్‌గా లేదా విసుక్కుంటూ ఏంటి పని అనుకుంటూ చేస్తే ఆ వంట కూడా అలాగే తగలడుతుందనమాట. అలాగే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీకి దూరం అయిపోతారు. ఎప్పుడూ కూడా మనం వండే వంట మన కోసం, మన వాళ్ళ కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం మనం వండుతున్నాం కాబట్టి, మన మనుషుల కోసం వండుతున్నాం కాబట్టి హ్యాపీగా ఏది చేయగలిగితే అది చెయ్యాలి. ఒకవేళ మనం చేయలేని పక్షంలో కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత అయినా సరే ఆ పనిని చెయ్యాలి తప్పించి విసుక్కుంటూ ఎప్పుడూ చెయ్యకూడదు. ఒకటోది. ఒకవేళ మనము వంట వండడం అనేది మనం వండటం లేదనుకోండి, మనకి బదులుగా మన ఇంట్లో కుక్ ఉండొచ్చు. వంట వాళ్ళు ఉంటారు చాలామంది ఇంట్లో. మంచిదే. వంట వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వంట వండే వాళ్ళ ఎనర్జీని బట్టి ఆ కుటుంబం ఎనర్జీ ఉంటుంది. మనం పాజిటివ్ ఎనర్జీ ఎంత కావాలనుకుంటే ఏంటి లాభం? మన చుట్టుపక్కల మన ఇంట్లోనే నెగిటివిటీ ఉన్నప్పుడు. కాబట్టి మనం తినే ఆహారం కూడా మన ప్రవర్తన పట్ల దాని తాలూకా ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. అందుకే మన ఇంట్లో ఉండే వంట వాళ్ళని కూడా మనం చాలా హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా వంట వండుతారనమాట. అలాగే మనమే వండే మాట అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతోషంగా మనం చేసే ఆ కూర, చారు ఏదైతే వండుతామో ప్రతిరోజు దాన్ని సంతోషంగా పాజిటివ్ ఎనర్జీ, అది ఒక భక్తి. అంటే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి మనము పెడుతున్న అది ప్రతిరోజు ఆహారం లేనిదే మనం బ్రతకలేం కదా, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఏ పని చేసినా, ముఖ్యంగా వంటగదిలో వంట వండేటప్పుడు కూడా మనము పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా, అందంగా, ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ అన్ని విషయాలని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో రాదండి, మనని బట్టే మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. చాలామందిని మనం మార్చగలిగే ప్రయత్నము చేయొచ్చు, మనం మారచ్చు, లేకపోతే మనం బాధపడకుండా. కాబట్టి ఇవన్నీ విషయాలని గుర్తుపెట్టుకుంటారని నేనైతే వీటన్నింటినీ పాటించడానికి 100% ప్రయత్నిస్తూ ఉంటాను. చెప్పలేను, ఒక్కొక్కప్పుడు అటు ఇటు అవ్వచ్చు.